అమెరికాకి ప్రపంచ ఆధిపత్యాన్ని ఇప్పటి వరకు చెలాయిస్తూ వస్తున్నటువంటి అమెరికా వచ్చేటువంటి నెలలలో, రోజులలో, సంవత్సరాలలో అంతకంతకు దిగజారిపోయేటువంటి స్థితి కనబడుతుంది. ప్రపంచంలో ఇది తన ఆధిపత్య హోదాను కోల్పోయేటువంటి దిశగా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం నడుస్తుంది. వచ్చేటువంటి రోజుల్లో కూడా ఇరాన్ తదితర ఈ యొక్క వ్యవహారాలలో అనవసర జోక్యం మరియు దాడుల వలన కోల్పోయినటువంటి స్థితిని మరి తిరిగి రాబట్టుకోవడం ఇప్పుడున్నటువంటి అమెరికాకు సాధ్యమవుద్దా అంటే తనకున్నటువంటి ఆర్థిక స్థితిగతి, అప్పులు ఇవన్నీ వ్యవహారాలు గనుక చూసినట్లయితే అసాధ్యం అనబడేటువంటి ప్రశ్న వస్తున్నది. మరి ఈ యొక్క ఇజ్రాయెల్‌ను ఎంతకాలము అమెరికా భరిస్తుంది అనే ప్రశ్నే వస్తే మరి అక్కడ గల్ఫ్ ప్రాంతాలలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఆలోచన ఏమిటి? ఇజ్రాయెల్ ఏ పథకంతో పనిచేస్తుంది? ఎందుకు అక్కడ ఆ గల్ఫ్ రీజియన్‌లో అక్కడ ఉన్నటువంటి గాజాలో వేల మంది, లక్షల మందిని చంపివేసింది. ఇప్పుడు 11,000 మందిని కూడా ఉరి తీయబోతున్నది. కాబట్టి దీని యొక్క లక్ష్యానికి ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఫస్ట్ కనబడేది లెబనాన్, సిరియా, ఈజిప్ట్, జోర్డాన్ మరియు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, టోటల్ గల్ఫ్ రీజన్ అంతా కూడా ఇజ్రాయెల్ ఉంటే ఆ యొక్క దేశాల ఉనికి వచ్చే 50 సంవత్సరాలకైనా కానీ ఈ యొక్క తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటుంది. ఆ దేశాలన్నిటినీ కూడా కబళిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ ఇవి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటే వాళ్ళకు అర్థం కాదు. వాళ్ళు విలాసాలకు అలవాటు పడ్డ మనుషులు కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మీద తమ ప్రతీకారాన్ని తీర్చుకోలేదు. పలస్తీనియా దేశం కోసం పోరాడింది కూడా లేదు. కాబట్టి వాళ్ళు వచ్చేటువంటి రోజులలో ఇజ్రాయెల్‌ను గనక వదిలిపెట్టినట్లయితే, ఇజ్రాయెలుకు తమకున్నటువంటి స్థానాన్ని పెంచుకుంటూ పోయినట్లయితే వచ్చే రోజులలో ఈ 8 దేశాలకు 8 దేశాలు 7 దేశాలు ఖచ్చితంగా గ్రేటర్ ఇజ్రాయెల్‌కు లోనయ్యి వీళ్ళ యొక్క పతనాన్ని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. కాబట్టి ఇజ్రాయెల్‌ను కాదని అమెరికా ఎప్పుడు వచ్చేటువంటి కొత్త ప్రభుత్వాలలో కానీ, కొత్త ప్రదేశం, కొత్త విధానాలు కూడా ఏవి ఉండవు. ఇజ్రాయెల్‌ను మాత్రమే మోస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేఎస్ఏ కానీ, లేదా కువైట్ కానీ, లేకుంటే అరబ్ ఎమిరేట్స్ కానీ ఎంతకైనా వాళ్ళు ట్రంప్ ప్రభుత్వానికి, అమెరికాకు డబ్బులు చెల్లిస్తూ వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే రేపటికి ఇజ్రాయెల్‌తో పంచాయతీ వచ్చినప్పుడు ఏ పక్షం వహిస్తాయి ఈ దేశాలు అంటే ఇజ్రాయెల్‌తో సహా అమెరికా ఈ యొక్క దేశాలన్నిటినీ కూడా కబళిస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ప్రాంతం మొత్తానికే ఇజ్రాయెల్ ఒక ప్రమాదకారి, అత్యంత విషపూరితమైనటువంటి దేశంగా ఇది పరిణమిస్తున్నది. ప్రపంచ జాతికి ఇది ముప్పుగా వాటిల్లుతున్నది.